చూస్తున్నారు కదా, పియోనీస్ మళ్ళీ వచ్చేసాయండి. ఈ చెట్టుకి ఎన్ని పూలు పూసాయో. ఈ పూల బరువుకి చెట్టు కూడా వంగిపోయింది. లాస్ట్ టైం నేను పియోనీస్ వీడియో చేసినప్పుడు చాలామంది దీనికి గింజలుంటాయా లేక బల్బ్సా, ఎలా పెంచుకోవాలి అని అడిగారు. దీన్ని ఎలా పెంచుకోవాలో డీటెయిల్డ్గా నేను ఒక వీడియో పెడతాను. పింక్ పియోనీస్ చూసారు కదా, మరి ఇప్పుడు మరూన్ చూస్తాం పదండి. ఈ కలర్ని మెరూన్ అంటారో క్రిమ్షన్ అంటారో తెలియదు, కానీ నిగనిగలాడుతూ ఈ ఆకుల మధ్యలో చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. ఎవరైనా సరే ఒక నిమిషం ఆగి చూసి వెళ్ళాల్సిందే. మా ఇంట్లో అయితే ఈ 2 కలర్సే ఉన్నాయి. దీంట్లో ఇంకా వైట్, ఎల్లో, పీచ్ కూడా ఉంటాయి. పీచ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకొన్ని చెట్ల పరిస్థితి చూడండి. ఇక్కడ గాలి కూడా ఎక్కువే, అందువల్ల కూడా కొన్ని పూల కొమ్మలు విరిగిపోయాయి. ఈ పువ్వు చూస్తున్నారు కదా, చేతి నిండుగా ఉంది. దీని రెక్కలైతే మనం లెక్క పెట్టగలమా? దీన్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది, సహస్రదళ పద్మం. మరి అదెలా ఉంటుందో